ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా కుంట పరిధిలోని బజ్జీ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. ఒడిశా సరిహద్దులు దాటి ఛత్తీస్గఢ్లోకి మావోయిస్టులు ప్రవేశించినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో డిఆర్జీ బృందం తెల్లవారుజాము నుంచి కూంబింగ్ చేపట్టింది. దండకారణ్యంలో మావోయిస్టులు దాగున్న ప్రాంతాన్ని గుర్తించిన భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దీంతో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా కాల్పులు జరిపాయి. ఇప్పటివరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో 3 ఆటోమేటిక్ రైఫిల్స్, AK-47తో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది.